హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంకో ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నానండి అండ్ రివ్యూ కూడా ఇస్తాను. క్వాలిటీ ఎలా ఉంది అనేది, కాస్ట్ ఎంత పడింది కూడా నేను చెప్తాను. నేనైతే బెడ్షీట్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నానండి. డబుల్ కాట్ మీదకి తీసుకున్నాను. 2 బెడ్ షీట్స్ కాంబో ప్యాక్ లో అయితే వచ్చాయి. మనకి చాలా తక్కువ కాస్ట్ కే సేల్ రన్ అవుతుంది మీషోలో బెడ్షీట్స్. ఇవి పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. అయితే దీన్ని కాస్ట్ ఎంత పడింది, ఆ క్లాత్ ఎలా ఉంది, మొత్తం కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని పిక్స్ కూడా నేను యాడ్ చేస్తానండి, ఒకసారి చూడండి. బెడ్షీట్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా పిక్స్ యాడ్ చేస్తాను, ఎన్ని కలర్స్ ఉన్నాయో. నేనైతే పింక్ అని ఎల్లో తీసుకున్నానండి. దీనిలోనే బ్లూ కూడా ఉంది, పింక్ అండ్ బ్లూ ఉంది, బ్లూ అండ్ పింక్ ఉంది. ఇలా మనకి 4-5 కలర్స్ లో అయితే కనుక కాంబో ప్యాక్ లో ఉన్నాయి. నచ్చిన కలర్స్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. నేను పింక్ ఒకటి తీసుకున్నాను అండ్ ఎల్లో ఒకటి తీసుకున్నాను. మనకి దీంతో పాటు కవర్స్ కూడా ఇస్తారు, అంటే పిల్లో కవర్స్ కూడా ఇస్తారండి. 2 పిల్లో కవర్స్ వస్తాయి, అంటే 4 పిల్లో కవర్స్ వస్తాయి, 2 బెడ్ షీట్స్ వస్తాయి. 6x6 కండి. మన బెడ్ డబుల్ కాట్ కి 6x6 అయితే కనుక చక్కగా సెట్ అవుతుంది. నాకు 657 రూపీస్ అయితే పడింది కాస్ట్. అదే మనం ఫోన్ పే లో గనక తీసుకుంటే గనక ఇంకా కాస్ట్ తగ్గుతుంది, 30 and 40 రూపీస్ అయితే తగ్గుతుంది. నార్మల్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కనుక మనకి సేమ్ అదే కాస్ట్ అయితే పడుతుంది. అయితే క్వాలిటీ కూడా బాగుందండి. మనకి ఏ విధంగా వచ్చాయంటే ఒక లీఫ్ అల్లే వచ్చి దాని మీద ఫ్లవర్స్ వచ్చాయి. చుట్టూతా కూడా మనకి చెక్స్ అల్లే ఇచ్చారు. మనకి బెడ్షీట్ కూడా సేమ్ ఇలానే ఇచ్చారండి. నేను ఇక్కడ తర్వాత పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మొత్తం కూడా చెక్స్ అల్లే ఉంటుంది, చుట్టూతా చెక్స్ ఉంటుంది, మధ్యలో మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి. ఈ విధంగా అయితే ఇచ్చారు. క్వాలిటీ కూడా బాగుంది. కాటన్ బెడ్షీట్స్ ఏనండి. మనకి కాస్ట్ కి అయితే డబుల్ కాట్ మీదకి రీజనబుల్ ప్రైస్ ఏనండి, మనం తీసుకోవచ్చు. కాస్ట్ కూడా తక్కువగా ఉంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది వచ్చేసేసి పింక్ బెడ్షీట్, 2 పిల్లోస్ అండ్ బెడ్షీట్. తర్వాత ఎల్లో కలర్ది, వైట్, బ్లాక్, బ్లూ ఈ కాంబినేషన్ లో వచ్చింది. పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలా ఇచ్చారు. మనకి ఇది మనకి బెడ్ మీద కూడా మనం పిల్లో కవర్స్ కూడా ఫ్లవర్స్ వస్తాయి మధ్యలో. తర్వాత బెడ్షీట్ వేసిన తర్వాత కూడా మనకి మధ్యలో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేలాగా డిజైన్ ఇచ్చారు. మనకి పిల్లోకి ఏ విధంగా ఫ్లవర్స్ వచ్చాయో అదే విధంగా సేమ్ బెడ్షీట్ మీద కూడా అలానే వచ్చాయి. కలర్స్ వచ్చేసి మనకి ఎల్లో, బ్లూ అండ్ వైట్ లో ఉంది. దీని కాంబినేషన్ లోనే మనకి స్కై బ్లూ కలర్ లో ఉందండి అండ్ పింక్ కలర్ లో కూడా ఉంది. అవి కలర్స్ కొంచెం లైట్ కలర్ లో ఉన్నాయి, అయితే కనుక థిక్ కలర్ లో ఉన్నాయి. బాగున్నాయి అని ఇవి తీసుకున్నాను. క్వాలిటీ కూడా బాగుందండి. నేను ఒకసారి వాష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ క్వాలిటీ చూసాను, చాలా బాగుంది క్వాలిటీ కూడా. మనకి ఎక్కడ సిల్క్ అనేది ఏం కలవలేదు, మొత్తం కాటన్ తోనే ఇచ్చారు. కాటన్ బెడ్ షీట్స్ ఏను బాగున్నాయి, క్లాత్ అది కూడా. తర్వాత నేను దీని బెడ్షీట్ కూడా పిక్ యాడ్ చేస్తానండి, ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇవి 2 అయితే నేను ఈ కలర్ లో అయితే వచ్చాయి. మనకి అంచులు కొంచెం మిషన్ ఉంటే కనుక మిషన్ దగ్గర కుట్టేసేసుకుంటే అంచుల మట్టికి కూడా మనం నీట్ గా జిగ్జాగ్ అయినా చేయించుకోవచ్చు అండి, లేకపోతే కుట్టుకోవచ్చు. అలా ఉంది. మనకి లేకపోతే కనుక మనకి దారాలు వచ్చేస్తాయి, కాబట్టి నీట్ గా కుట్టుకుంటే బాగుంటుంది. మనకి మధ్యలో అయితే ఇది డిజైన్ అయితే ఇచ్చారు, మొత్తం ఫ్లవర్స్ వచ్చి చుట్టూతానేమన్నా బ్లాక్ బోర్డర్ అయితే ఇచ్చారు. మధ్యలో మనం బెడ్ మీద వేసినప్పుడు మాత్రం బెడ్షీట్ మనకి మొత్తం కూడా ఈ కలర్ లో అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్ అల్లే వచ్చి ఎల్లో కలర్ మొత్తం కూడా మనకి ఈ విధంగా అయితే ఉందండి. మనకి ఈ బెడ్షీట్ కూడా 2 పిల్లోస్ అయితే ఇచ్చారు, 4 పిల్లోస్ అండ్ 2 బెడ్షీట్స్. మొత్తం క్వాలిటీ బాగుంది అండ్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్ లో ఉంది. నేను 2 బెడ్షీట్స్ పిక్స్ ఇక్కడ యాడ్ చేశానండి, చూడండి. మనకి ఈ విధంగా అయితే ఉంటాయి. కలర్ కొంచెం మనకి పిక్ లో అయితే థిక్ గా ఉందండి. మనకి వచ్చినప్పుడు గనక కొంచెం లైట్ కలర్ లానే ఉంది, బాగా అంత థిక్ ఏం లేదు. కానీ ఎల్లో కలర్ అయితే కనుక పిక్ లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంది. పింక్ కలర్ అయితే కనుక కొంచెం కలర్ అనేది తగ్గింది. ఈ విధంగా అయితే ఉన్నాయండి బెడ్షీట్స్. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి.